ఎక్స్టెంట్ ఏరియాలో కూడా ఈ వీధి దీపాల సౌకర్యాలు కల్పించి వారికి పూర్తి స్థాయి విద్యుత్తుని కూడా పట్టణానికి అందించడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలానే మంచినీటి సరఫరాకు సంబంధించి కూడా రాబోయే 56 లక్షల రూపాయల ఖర్చుతోటి దాన్ని జలసత్వాలు కల్పించి 2 పూటల్లో మంచినీళ్ళు ఇచ్చేదానికి కూడా వారు కూడా ఫోన్ల ద్వారా మాకు నీటి సరఫరా సరిగా అందటం లేదని చెప్పిన వారు చెప్తూ ఉంటే ఈ మధ్య కాలంలో అవసరమైనంత మేరకు దర్యాప్తు వారికి అవసరమైనంత మేరకు నీటి సరఫరా టింకోయేలకు మనము అందించడం జరుగుతుంది. అలానే కాలువల్లో పొడిగి తెగిపోవటం వల్ల ఆ వర్షపు నీళ్ళన్నీ వెనక తల్లి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యే పరిస్థితి. సహా పూర్తి స్థాయిలో సీటు తొలగించడం జరిగింది. ప్రధాన కాలువలన్నింటిలో కూడా సీటు తొలగించడం జరిగింది. కౌంటుల్లో కూడా ప్రారంభించి రాబోయే 10 నుంచి 15 రోజుల లోపల పూర్తి స్థాయిలో డీసిల్టేషన్ ప్రారంభించి ఆ తర్వాత పెట్టడం ద్వారా ఆ యొక్క ప్రాంతంలో పూర్తి స్థాయి సీటు తొలగించి ఎక్కడ నీటి ముప్పు పడింది. తర్వాత ఇక్కడే మనకు ఈ బజార్ను ముందుకు వెళ్తే మనకి డంప్ యార్డులు ఉన్నాయి. ఈ డంప్ యార్డుల్లో మనం వచ్చే పట్టణంలో వచ్చేటువంటి ప్రతిరోజు వచ్చే 30 టన్నుల చెత్తని మనం ఇక్కడ ఉన్నటువంటి 7 ఎకరాల స్థలంలో కూడా మనకు వచ్చేటువంటి ప్రతిరోజు చెత్తని మనం అక్కడ వేయటం జరుగుతుంది. అయితే దీనివల్ల వేసేటువంటి అవకాశం లేక మళ్ళీ కొత్త స్థలాన్ని కొనుక్కోవాల్సిన ఆవశ్యకత ఏర్పడే అవకాశం వచ్చే సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి నిర్దేశాలు రావడం అది ఏర్పాటు చేయడం ద్వారా ప్రతిరోజు మనకు వచ్చే చెత్తనే కాకుండా మనకి ఇప్పుడు దాని ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఆ విద్యుత్ ద్వారా వారి ప్లాంట్ పెట్టుకోవడమే కాకుండా అందులో ఎక్సెస్ గా ఉన్నట్టయితే రోజుల్లో పట్టణంలో అన్ని వార్డుల్లో 15వ వార్డు స్థానంలో నిధుల ద్వారా 5 కోట్ల రూపాయలతోటి రోడ్లు నిర్మించడం కోసం, తర్వాత ఎక్కడైతే పైపు లైన్లు లేవో ఆ పైపు లైన్ లేని ప్రాంతంలో పైపు లైన్లు కొత్తగా ఏర్పాటు చేసి వాటి ద్వారా నీటి సరఫరా మెరుగుపరచడానికి మంచి ప్రణాళిక DPR తయారు చేయడం జరిగింది. ఈ ప్రణాళికని రాబోయే వారంలో ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ఆమోదం పొందిన తర్వాత టెండర్ పద్ధతితో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి నీటి సరఫరాని కూడా అన్ని చోట్ల అలానే అన్ని వార్డుల్లో రోడ్డు అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఎప్పటికప్పుడు అవసరాల మేరకు అన్ని వార్డులకు సంబంధించిన మన ఇమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా మనకి అవసరాలు ఏమేమి ఉన్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ ఇంకేం అవసరం ఉంది, రోడ్డు వ్యవస్థ ఇంకేం అవసరం ఉంది అనే దాని మీద పూర్తి స్థాయి నివేదికని ఒకటి కాంప్రహెన్సివ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేయడం జరుగుతుంది. ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద్వారా మనము అన్ని వాటిలో కూడా రాబోయే కొన్ని రోజుల్లోనే డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేసేదానికి అవకాశం ఉంది. అలానే అమృత్ స్కూల్లో కూడా మనకి దాదాపు 21 కోట్ల రూపాయలతో అంటే 13 కోట్లు వాటర్ సప్లైకి, తర్వాత 9 కోట్లు అందులో కూడా వాటర్ సప్లై రిజర్వేషన్ రెండింటికి కలిపి మొత్తం వాటర్ సప్లై రిజర్వేషన్ కింద 21 కోట్ల రూపాయలతో అమృత్ కింద DPRలు మనం ఆల్రెడీ తయారు చేసి పంపించడం జరిగింది. ఇందులో మనకి ఏదైతే ట్యాంకులు బాగాలేని ట్యాంకులు ఉన్నాయో ఆ ట్యాంకులు పునర్నిర్మించుకోవడానికి, ఎక్కడైతే నీటి సరఫరా లైన్లు లేవో వాటిని అభివృద్ధి చేసుకోవడానికి కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని పురపాలక సంఘం తరపు నుంచి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రణాళికతో ముందుకెళ్తున్నారు అనే దాని మీద ముందుగా ICDS నుంచి ICDS CDPO గారిని వారి యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి నివేదికను సమర్పించవలసిందిగా కోరుతున్నారు. ఈ ప్రభుత్వానికి హాజరైనటువంటి ఇప్పుడు మనం ఈ ఏరియాకి సంబంధించి 7 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఈ 7 అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ప్రతి నెల ప్రతిరోజు కూడా గర్భవతులు బాలింతలకైతే మంచి ఇంతకుముందు అయితే నాణ్యత కొంచెం తక్కువగానే ఉండేది. మదర్స్ దగ్గర నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వచ్చేది అనమాట. ఎందుకంటే కందిపప్పు సరిగ్గా లేదు, ఆయిల్ మంచిగా లేదు, రైస్ బాగాలేదు అని చెప్పేసి మనకి ఇంతకుముందు మదర్స్ నుంచి కంప్లైంట్స్ వచ్చేది. కానీ ప్రస్తుతం అయితే మనకి ఫోర్టిఫైడ్ రైస్, మంచి కందిపప్పు, ఒక 2 నెలలు కందిపప్పు లేకుండా ఆపేసినా కూడా ఇప్పుడు మాత్రం చాలా మంచిగా కందిపప్పుని గ్రామస్తులకి మన గర్భవతుల బాలింతలకి అందిస్తూ ఉన్నాము. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు మనం ఎంతో
కాదు. ఇది మాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితేమి మా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలకి ఆ హెల్పర్లకు కూడా హాండోవర్ ఏమో సకాలానికి అందించేది కాదనమాట. కానీ ఇప్పుడు మాత్రము మాతో సమానంగా మా అంగన్వాడీ కేంద్రాలకి అంగన్వాడీ కార్యకర్తలకి హెల్పర్లకు కూడా 1వ తేదీనే వాళ్ళకు కూడా జీతాలు అందుతున్నాయి. కష్టపడుతున్నాం కాబట్టి కష్టపడినట్టుగా మాకు జీతాలు వస్తున్నాయి. ఇప్పుడు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము అని మన కార్యకర్తలందరూ కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. చేసిన అధికారులకు పత్రికా అందరికీ నాకు నమస్కారం సార్. ఈ 100 రోజుల భాగంగా హౌసింగ్ కార్పొరేషన్ నుంచి స్టేజెస్లో 88 ఇల్లు చేసుకోగలిగినాము. ఈ మధ్య కొద్దిగా ఇసుక ప్రాబ్లం వల్ల పూర్తిగా చేసుకోలేకపోయినాము. ఇప్పుడు శాండ్ కొద్దిగా అవైలబిలిటీ ఉంది కాబట్టి మేము చేసుకుంటాం సార్. అలాగే మొత్తం మీద ఇప్పుడు మనకున్న 11 లేఅవుట్లో 1047 ఇళ్ళు పూర్తి చేయగా 1843 ఇళ్ళు ఇంకా వివిధ దశలో ఉన్నాయి. వాటిని మన ఇల్లు మన గౌరవం పథకం ద్వారా అవన్నీ కూడా రేపు 20 నుంచి అవగాహన సదస్సులు పెట్టి ఈ పేర్లన్నీ వార్డు వారిగా లిస్టు తయారు చేస్తున్నాము. అలాగే ప్రతి లేఅవుట్కి స్పెషల్ ఆఫీసర్గా మన కమిషనర్ గారు నియమిస్తున్నారు. అలాగే వార్డు వారిగా ఈ లబ్ధిదారులను గుర్తించి వాళ్ళని మన స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా వాళ్ళకి అవగాహన కల్పించి మార్చి లోపల చేసుకోగలిగితే వీటన్నిటికీ పూర్తి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మంచి ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశాలు ఇచ్చారు. అలాగే ఇప్పుడు కొత్తగా రాబోయే కొత్తలకి ఇంతకుముందు 1.5 సెంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు 2 సెంట్లకు 4,30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. గతంలో 1,80,000 మాత్రం ఇవ్వడం వల్ల 4 ముక్కలు కట్టాలంటే 1,80,000 సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రోగ్రాం పూర్తిగా సక్సెస్ కాలేదు. కాబట్టి దీంతో ఇప్పటి వరకు మొదలుగా నేను గవర్నర్ శాసనసభ్యులు వారు 668 పేర్లు రద్దు చేసి అర్హులైన గుర్తించమని చెప్తున్నారు. వాటికి డీటెయిల్గా తయారు చేస్తున్నాము. కావున ఇప్పుడు కొత్తగా ఇల్లు కావాల్సిన వాళ్ళు 2 విధాలుగా అన్ని స్థానిక నాయకులు వాళ్ళతో కలిసి ఇల్లు కావాలి, ఇంటి స్థలం ఉంది అనేది ఒక జాబితా, అలాగే ఇల్లు కావాలి, ఇంటి స్థలం కావాలి అని అది విడిగా జాబితా తయారు చేస్తే ఆ ప్రతిపాదనని మన శాసనసభ్యులు వారి ఆదేశాల మేరకు డీపీఆర్ తయారు చేసి పంపించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచార కార్యక్రమంలో 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కర్మ చేసేటప్పుడు 3,000 కూడా కలిపి మొత్తం మా ప్రభుత్వం వస్తాను 7,000 రూపాయలు ఇస్తున్నట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన 2వ సందర్భంగా 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో ఎన్టీఆర్ గృహాలకి మనం నిర్మించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి బిల్లులు కూడా ఇవ్వకుండా జరిగింది. కానీ ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి 1,80,000 రూపాయలు ఇచ్చి 6 సెంట్లు బాత్రూములు కట్టుకోవడం ఇళ్ళ ద్వారా మన చంద్రబాబు నాయుడు గారు మార్చి దాకా నిర్మించుకోండి, నేను వాటికి బిల్లులు ఇస్తానంటే ఇంతకన్నా మంచి ప్రభుత్వం ఏముందని మీరు ఒక్కసారి గమనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీను, వరద సాయం ఇవన్నీ అమలు పరిచిన తీరుని మీరు చూశారు, పెద్దలందరూ చెప్పారు. కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకే ఒక తేడా, మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని పెంచిన మన ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరుని, పరిపాలన దక్షతని మనందరం గమనించాల్సిన అవసరం ఉంది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు, ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటి అంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం ఉన్నాం. ఒక స్కూల్లో పరీక్ష నిర్వహించినప్పుడు విద్యార్థులకి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది అని అడిగితే అది అమరావతి రాయాలన్నా, లేక విశాఖపట్నం రాయాలన్నా, కర్నూలు రాయాలా
అర్థం కాక వదిలేయడం జరిగింది. దానికి కలవం అంటే కప్ప కోపం, విడవం అంటే పాము కోపం, మనం ఏం రాస్తే అయ్యవారు మనం ఏమంటాడు అని చెప్పి అందరూ వదిలేయడం జరిగింది. అయ్యవారు అడిగినప్పుడు మీరు ఏం రాయాలి సార్, మీరు మాకు చెప్పలేదు కదా మా రాజధాని ఏదో. అలాగే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు తలెత్తుకొని మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని దుస్థితి. ఎవరైనా మీ తండ్రి అంటే పక్కన చెప్తారు, 3 పేర్లు చెప్పలేరు ఎవరు, 3 పేర్లు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏంటంటే చెప్పుకోలేని దుస్థితిలో మనం పడిపోయి తల దించుకునే స్థితిలో ఉన్నాం. ఎందుకంటే 100 రోజుల్లోనే బాబు గారు ప్రకటించినటువంటి పథకాల్లో సుమారు 4 పథకాలు కంప్లీట్ చేయడం జరిగింది. గతంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంతకుముందు చెప్తూ మేము 1వ తేదీ జీతాలు తీసుకునేవాళ్ళం కాదు, ఇప్పుడు టెన్షన్గా 1వ తేదీ మాకు జీతాలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు పడుతున్నట్టు లాస్ట్ టైం ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మాకు జీతాలు వేస్తారో, మా అకౌంట్లో ఎప్పుడు డబ్బులు ఉంటాయో, డబ్బులు ఎప్పుడైపోతాయో అనే పరిస్థితుల్లో ఉద్యోగస్తులు బిక్కుబిక్కున బతుకుతున్నాము. ఈరోజు మేము హ్యాపీగా ఉంటున్నామంటే మొట్టమొదటి సంతోషించింది అధికారులే. కానీ అదేవిధంగా ఈరోజు పెన్షన్దారులు 500 నుంచి 1000 చేసింది బాబు గారు, 1000 నుంచి 2000 చేసింది బాబు గారు, 2000 నుంచి 3000 5 సంవత్సరాలు విడతల వారీగా సంవత్సరానికి ఏదో 250 పెంచుకుంటూ 3000 చేస్తే నేను రాగానే మీకు 4000 ఇస్తానని మొట్టమొదటి నెలలోనే నేను చెప్పిన రోజు నుంచే ఇస్తానని చెప్పి ఆ 3000 కలుపుకుంటూ మీకు మొదటి నెల నుంచి 7000 ఇస్తూ ప్రతి నెల 4000 మీకు ఇస్తూ వికలాంగులకు 6000 ఇస్తూ, అప్పుడు వికలాంగులకు కూడా 4000 ఉండేది, 2000 ఉండేది. కానీ ఈరోజు వికలాంగులకు 4000 ఇస్తూ, అదేవిధంగా టీటీ వాళ్ళకి 11,000 ఇస్తూ ఇటువంటి పెన్షన్ ని ప్రజలకు అందిస్తున్నటువంటి బాబు గారు. ఇప్పుడే చెప్పినట్టు హౌసింగ్ సుమారు 1.5 సెంటుకి 1,80,000 ఇచ్చి ఇల్లు కట్టుకోమంటే ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి చాలా ఉంది. ఈ రోజు అక్కడ కాకుండా మీకు 4 లక్షల అమౌంట్ మీకు ఇస్తూ ఇల్లు కట్టుకోమని చెప్తున్నారు. అందరూ తక్షణమే పేదవారు ఎవరన్నా ఉంటే ఆ అప్లికేషన్ ని దయచేసి మా కమిషనర్ గారికి తీసుకొని వస్తే బాగుంటుంది. అంటే పేదల కోసం వదిలినటువంటి పథకాలని మీరందరూ ఉపయోగించుకోవాలా. రానున్న కాలంలో బాబు గారు లేకపోయి ఉంటే, ఇప్పుడు రాకుండా గారు ఉంటే మన పరిస్థితి నిజంగా చెప్పినట్టు అమరావతి మరుగుపడిపోయింది, అమరావతి అనేది కనుమరుగైపోయింది అని చెప్తూ ఉండేది. అమరావతి అనేది లేకుండా పోయినాం. ఈ రోజు మన ప్రపంచంలోనే ప్రపంచ పటంలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ప్రపంచ పటంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అంటే అమరావతిని చూపించేలా చేసేటువంటి బాబు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అదే ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గత వారం రోజులుగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మనం ప్రజల్లో ఏదైతే 100 రోజుల మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో దాన్ని అవగాహన కల్పిస్తూ దాని గురించి ప్రజల యొక్క కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన బాబు గారు చెప్పిన మాట ప్రకారం ఆయన గెలిచిన వెంటనే 3,000 పెన్షన్ ని 4,000 అంటే ఆయన ఏప్రిల్ నుంచి కూడా మనకు ఆ మాట ఇచ్చారు. ఆ బకాయిలతో కలుపుకొని ఏప్రిల్, మే, జూన్తో కలిపి ఆ 3,000, జూలై నెల 4,000 కలిపి జూలై నెలలో 7,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా ఉదయాన్నే అందరికీ కూడా అందజేయడం జరిగింది. ఆ తదుపరి నెల నుంచి కూడా పెరిగిన పెన్షన్ 4,000 ప్రతి ఇంటికి కూడా ఉదయాన్నే అందజేయడం జరిగింది. అదేవిధంగా మనకు ముఖ్యంగా మన ఇల్లు, మన ఆస్తులన్నీ కూడా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన పేపర్లన్నీ కూడా ఆస్తి పత్రాలు కూడా ఆయన తీసుకునే విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దాన్ని ముందుగా మన ముఖ్యమంత్రి గారు రద్దు చేసి మన ఆస్తిని కూడా మనకు జాగ్రత్తగా మనకు ఉండేలాగా చేశారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు, పేదలకి కడుపు నింపే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకే, ఉదయం 5 రూపాయలు, మధ్యాహ్నం 5 రూపాయలు, సాయంత్రం 5 రూపాయలు. అంటే పేదలు ఎంతో కష్టపడి కూలీనాలు చేసుకొని దాంట్లో చాలా వరకు మన భోజనానికి సరిపోయే పరిస్థితి. అలా కాకుండా అందరికీ అందుబాటులో అన్నా క్యాంటీన్ని గతంలో 2014 నుంచి కూడా మనకు 19 దాకా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరిగింది. వాటిని జగన్ ప్రభుత్వం వచ్చాక పేదల కడుపు మీద కొట్టి అవన్నీ కూడా వాటిని వేరే వేరే కార్యక్రమాలకు ఉపయోగించడం
పునరుద్ధరించడం జరిగింది. దాన్ని మళ్ళీ మనకి ఇచ్చిన మాట ప్రకారం తొలి విడతగా 100 అన్న క్యాంటీన్లు, అదేవిధంగా రెండో విడతలో 75 అన్న క్యాంటీన్లు కూడా పునరుద్ధరించడం జరిగింది. మనకి ఈ నెల 19వ తేదీ కూడా మన గౌరవ శాసనసభ్యులు గారి చేతి మీదుగా మన గూడూరులో కూడా అన్న క్యాంటీన్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇదే కాకుండా మన మహిళలకు ముఖ్యంగా ఎన్నో రకాల పథకాలని మనకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని మనకు చెప్పారు. వాటిల్లో భాగంగానే దీపావళికి కూడా మనకు మహిళలందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అందించబోతున్నారు. కాబట్టి మనకు బాబు గారు చెప్పిన ప్రతి ఒక్కటి, ఆడబిడ్డ నిధి కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయన చేసే కార్యక్రమం చేస్తారు. ఇంత లోపలే మనకు విజయవాడలో వరదలు రావడం, ఆ వరదల ద్వారా విజయవాడ అతలకుతలం కావడం, 10 రోజులు బస్సులోనే ఉండి ఆయన విజయవాడనంతా కూడా ఒక గాడి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. గతంలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి మూర్ఖపు పాలన చూసాం. ఆయన చంద్రబాబు నాయుడు గతంలో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా చంద్రన్న బీమా అయితేనేమి, చంద్రన్న పెళ్లి కానుక, సంక్రాంతి కానుక, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్, ముస్లింలకి వాళ్ళకి ఇస్తున్న పండుగ కానుకలు అయితేనేమి అన్నింటినీ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. ప్రజలు అతనికి ఒక అవకాశం ఇచ్చి ఈరోజు లాస్ట్కి 11 సీట్లు తీసుకొచ్చారనంటే ఆయన పరిపాలన మీద ఎంత విరక్తి చెందారో కూడా మనం అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా పరిపాలన చేశాడో అదే విధంగా ఇప్పుడు 24 నుంచి చెప్పిన మాట ప్రకారం అనేక పథకాలని ఈరోజు మన ప్రజల ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అందరూ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా చెప్పారు. ఇప్పుడు మనకు మంచి పరిపాలన, ఈరోజు అభివృద్ధి అంటే మన గూడూరు సునీల్ కుమార్ అనే నినాదంతో మంచి భారీ మెజారిటీతో ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారిని కూడా గెలిపించడం జరిగింది. ఈరోజు టౌన్ అయితేనేమి, గూడూరులో మెర్జ్ అయినటువంటి 5 విలేజెస్ అయితేనేమి అన్ని కూడా ఇంచుమించు 15 నుంచి 16,000 మెజారిటీ ఒక్క ఇక్కడ టౌన్ లిమిట్స్ లోనే మంచి ఒక సునీల్ కుమార్ అనే ఒక నమ్మకం, ఒక నినాదంతోనే ఈరోజు మనం సునీల్ కుమార్ గారిని మంచి మెజారిటీతో గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చూస్తున్నాం. మననే కొన్ని గ్రాంట్లు తీసుకొచ్చి కూడా ఈ R&D సంబంధించినవన్నీ కూడా మనకు ఇవన్నీ కూడా రోడ్లు గతంలో ఎంత అసలు పోయేదానికి కూడా హీనంగా ఉండే పరిస్థితుల్లో ఈరోజు గ్రాంట్లు కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా జరిగేటట్టు కూడా చేయడం మనం అన్ని కూడా చూస్తా ఉన్నాము. ఈరోజు ఇప్పుడు శివకుమార్ చెప్పినట్టు ఈరోజు మన ముందున్న బ్రిడ్జి అయితేనేవి, పాములూరు బ్రిడ్జి అయితేనేవి ఇవన్నీ కూడా సునీల్ కుమార్ గారే గతంలో మంజూరు చేసినట్టు ఈరోజు ఆయన సారథ్యంలోనే రేపు ఓపెన్ చేసుకునే పరిస్థితి కూడా మనం అందరం కూడా చూస్తా ఉన్నాము. అన్న శేరం కిరణ్ గారికి, మరో పెద్దలు రాష్ట్ర నాయకులు అన్న భాస్కర్ రెడ్డి గారికి, అలాగే చిన్న వెంకన్న గారికి, అలాగే మంచి ప్రభుత్వం అంటే ఏంటంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏం చేసిన దాన్ని మీతో మాట్లాడి చర్చించి ఒక ప్రజావేదిక పెట్టి మీ దగ్గర వచ్చేటువంటి అర్జీలని స్వీకరించి అధికారులకు ఇచ్చి అవి కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ 100 రోజుల్లో మీ ముందుగా తల్లి మీ అందరికీ నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మీ అందరి దయ వల్ల ఈరోజు శాసనసభ్యులైనా ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే అంతా మీ దయ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ నా గూడూరు 67 లక్షలతో సిల్ట్ తీయించాను కాలువల్లో. మీరు చూసుంటారు గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు. మీరు చూసారు లేదు, మీ ఇళ్ళ ముందు కూడా కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేదు, మీ ఇళ్ళ ముందు లైట్లు కూడా వేసి దిక్కు మొక్కలేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం 67 లక్షలతో గూడూరు పట్టణంలో మొత్తం సిల్లు తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తుంటున్నారు. అట్లాగే తల్లి మేము గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో R&B రోడ్లు పాడిన రోడ్లు అంటే కూడా 3,85,00,000 రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ చెన్నూరు రోడ్డు మొత్తం దారుణమైన పరిస్థితి తిప్పరపాడు దాకా అవన్నీ కూడా
రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చాయని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 100 రోజుల్లో ఇప్పుడే హౌసింగ్ ఏఐ గారు మీకు చెప్పారు, గతంలో వాళ్ళు ఇల్లు ఇచ్చారు. ఎంత గద్దెలు ఇచ్చారు? అంత గద్దెలు ఇచ్చారు. ఆ ఇంట్లో ఏంటంటే పెళ్లి చేసుకుంటే భార్య పెట్టున్నారా, భర్త లాభం ఉండాలా, లేకపోతే భార్య లాభం ఉండాలా, భర్త లాభం ఉండాలా. లోపల బాత్రూమ్ కూడా కట్టించుకునేటువంటి స్థలం లేకుండా చేశారు. జగనన్న కాలనీ అని చెప్పి అంత గద్దు స్థలం ఇచ్చి ఎన్ని ఇల్లు ఇచ్చారో అర్థం కాలేదు. దాదాపు 6,000 చిల్డ్రన్ మిగిలిపోయినాయి కట్టుకోకుండా. ఎవరు కట్టుకోవాలమ్మా? అవన్నీ కూడా రద్దు చేయమని చెప్పాను నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి. రద్దు చేసి వాళ్ళందరికీ కూడా రేపు మనం 2 సెంట్లు అంటే 12 అంకణాలు మనం ఇస్తున్నాం. డబ్బులు ఎంతంటే 4,30,000 ఒక ఇంటికి. చెప్పడం కూడా అవసరం అంతా ఏదో కాముగా ఉన్నారు. ఇది జగన్ గవర్నమెంట్ కాదమ్మా, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్. ఇది చాలా యాక్టివ్గా ఉండాలి. అప్పుడైతే భయం మీకు ఏం చేస్తే ఏమవుతుంది, ఇంకో భయపడిన అవసరం లే. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచినా, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా, సునీల్ కుమార్ గెలిచినా మీ దయ, మీరు గెలిపిస్తేనే గెలిచాం. కాబట్టి మా దగ్గర మీకేం భయం లే, సంతోషంగా ఉండండి, ఇబ్బంది తల్లి. మీరు 4 లక్షలు ఇల్లు ఇస్తున్నామంటే కూడా మీరు గమ్ముంటట. 1,80,000 ఇల్లు బెస్ట్ మీకు చెప్పండి. కాబట్టి తెల్లారు ఇచ్చినప్పుడు మీరు చెప్తే మీ ఆశీర్వాదం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ భగవంతుడు దేవుడు ఆశీర్వాదం పొందుతాడని చెప్పి నా బాధ, అంతకన్నా ఏమిగా. అట్లాగే తెల్లారా ముఖ్యంగా ఇక్కడ ఈ సెంటర్లో బ్రిడ్జి నేను శంకుస్థాపన చేశా, నేను శాంక్షన్ చేశా. 5 సంవత్సరాలు నన్ను ఎట్లా ఓడించారు మీరు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడ ఒక కట్టడి మట్టి కూడా ఇలా అట్టే ఉంది, ఇంకా పూర్తి కావాలి. దాన్ని ఖచ్చితంగా త్వరలో ఇంకొక 8 కోట్లు అవసరం అని చెప్పి మన అధికారులు చెప్పారు. దాన్ని కూడా పూర్తి చేసి ఈ బ్రిడ్జి పైన బస్సులు రాకపోకల్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా. అట్లాగే తెల్లారా మీరు ఆలోచించండి, 95లో మీ అందరి దయ వల్ల మున్సిపల్ చైర్మన్ నేను ఆ రోజు వేసిన రోడ్లు, నేను ఎమ్మెల్యేగా 2014లో గెలిచినప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ గవర్నమెంట్లో మీ వీధుల్లో ఎక్కడైనా సరే ఒక సిమెంట్ రోడ్డు వేశారా? ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ఎక్కడ ఇలా గూడూరులో ఒక్క సిమెంట్ రోడ్డు వేసామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు తప్ప ఇప్పుడు దాకా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక రోడ్డు వేసిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. నేను గూడూరులో పెట్టా, గూడూరులో పెరిగా, ఇక్కడే కాలేజ్ చైర్మన్ కూడా గెలిచా. నాకు తెలుసు ఆ గూడూరులో ఏం చేయాలో నాకు తెలుసు. అంతేగాని గూడు జిల్లాలో తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడితే నష్టపోయేది మనంతా నష్టపోతాం. ఎందువల్లంటే మీ వీధులు తెలియదు, మీ అడ్రస్లు తెలియదు, ఎన్ని వాటిలో తెలియదు, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యత్యాసం చూసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే పొదుపు మహిళలు ఉన్నారు. అసలు పొదుపు పైన పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకుని ఒకసారి. అట్లాగే తెల్లారా వెలుగు ప్రాజెక్ట్, పేద చదువుకున్నటువంటి వాళ్ళ కోసం వెలుగు ప్రాజెక్ట్ పెట్టి తద్వారా వివోఐలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు వివోఐలను పెట్టి మీ ఉద్యోగాలు ఇస్తే పోయిన ఎలక్షన్స్లో మీరు ఏం చేసినా అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాం. అది మీ తప్పు కాదు. మీ అప్పట్లో రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపించి ఫ్యామిలీకి చేయించిన పరిస్థితి కూడా నాకు తెలుసు. అయితే మీకు చెప్పేది నా చిన్న వినమ్రం తెల్లారా, వచ్చే ఎలక్షన్స్లో ఎవరు కూడా రాజకీయంగా మీరు పాల్గొనద్దమ్మా. మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు ఓట్లేయడం తప్ప మీరు ప్రచారం చేస్తే అది బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఉండేటటువంటి మీ పదవి కాలం కానీ ఉద్యోగం కానీ 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత అందరినీ మార్చవచ్చు, తీసేయచ్చు, కొత్త వాళ్ళని పెట్టవచ్చు. కానీ మేము దానికి పోట్లే. ఎందువల్లంటే మీరు ఒకవేళ తప్పు చేసినా ఇక తప్పు చేయాలని చెప్పి ఇక ఏ గవర్నమెంట్కి సపోర్ట్ అవసరం లేదు. మీరు న్యూట్రల్గా ఉండండి. ఈ పొద్దు పరీక్ష మీటింగ్ పెట్టుకోండి, వాళ్ళకి ఏం కావాలో తీసేయండి, అది ఏ విధంగా జరుగుతుందో దాన్ని పర్యవేక్షించండి తప్ప మీరు రాజకీయాలు చేస్తే ప్రమాదం మీకేనమ్మా. ఎందుకంటే మేము వాళ్ళలాగా అంత కఠినంగా ఉండేది కాదు. మేము కూడా వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో అందరూ తీసేశారు. ఇప్పుడు మేము కూడా తీసేయచ్చు. ఎందుకంటే మాకు తెలుసు ఎవరు ఇక్కడ ఏం చేశారో మాకు తెలుసు. కానీ మీ నోటికాడ మీ ఉద్యోగాలని తప్పించడం అనేది పాపం కాబట్టి ఆ జోలికి మేము రావట్లే. కాబట్టి పాపం వాలంటీర్లు
డిగ్రీ చదివారు, ఎంబీఏ చేశారు, ఎంసీఏ చేశారు, బీటెక్లు చేశారు. వాళ్ళందరూ 5,000 కోసం వాలంటీర్లను పెట్టి వాళ్ళని సొంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా ఉపయోగించుకున్నారు. పోయినసారి గవర్నమెంట్ చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు, 5,000 పెట్టి ఇచ్చారు పాపం. మళ్ళీ ఏం చేశారు? లాస్ట్ ఎవరు ఏం చేశారు? అందరినీ రాజీనామా చేయమన్నారు. చేయకపోతే బెదిరించాడు. అందరి చేత రాజీనామా చేయించారు. వీళ్ళు ఓడిపోయారు. ఇప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏంది ఆలోచించండి. ఉద్యోగం ఇచ్చిన ఉద్యోగాన్ని కొట్టద్దమ్మా, నూరు కొట్టచ్చు. ఎవరన్నా నువ్వు వేస్తే నువ్వే తీసేస్తావు. ఇప్పుడు ఎవరైతే ఆ రోజు వాలంటీర్ని రాజీనామా చేయమని చెప్పారో వాళ్ళ ముందు మీరు ధర్నా చేయాలా? మమ్మల్ని ఎందుకు రాజీనామా చేయమన్నారా? మీరు ఓడిపోయారు, మీరు మా పరిస్థితి అని చెప్పి మీరు వాలంటీర్ కింద విజ్ఞప్తి చేస్తున్నా. మీరు అంతే గవర్నమెంట్ కాదు వార్నింగ్ ఇచ్చింది. మిమ్మల్ని ఎవరైతే రాజీనామా చేయమన్నారో వాళ్ళకు వార్నింగ్ ఇవ్వండి. అంతేగాని గవర్నమెంట్కి వార్నింగ్ ఇస్తే ఏం చేస్తాము? మీరు రాజీనామా చేశారు, రాజీనామా యాక్సెప్ట్ చేశారు, ఏం చేయలేం కదా. కాబట్టి ఆలోచించాలని చెప్పి వాలంటీర్ సోదరులకు కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే తల్లారా ఇప్పుడే చెప్పారు పెన్షన్ మీకు తెలుసు. పెన్షన్ పెంచిందే నారా చంద్రబాబు నాయుడు గారు. 2,000 తెచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నేను 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు 250 పెంచుతా లాస్ట్ ముక్తా మూలితా 3,000 చేస్తే చంద్రబాబు నాయుడు గారు నేను గెలిచిన తర్వాత 4,000 చేస్తానని చెప్పి మాట ప్రకారం 4,000 చేసి చెప్పిన మాట ప్రకారం 3 నెలలు కలిగి ఉంటే నెలకు 1,000 రూపాయల లెక్కన మొత్తం 1వ తేదీ కల్లా 7,000 పెన్షన్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు మధ్య ఒకసారి గుర్తు చేస్తున్నాను. పంచల సచివాలయ సిబ్బందితో, రెవెన్యూ సిబ్బందితో, మున్సిపల్ సిబ్బందితో ఈ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ 1వ తేదీ కల్లా అందరికి పెన్షన్ ఇచ్చిందా లేదా అని చెప్పి నేను అడుగుతున్నా. అందరికి ఇచ్చాం. ఒకవేళ సెలవు ముందులో సెలవు అయితే 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీ పంచిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. అది ఆలోచించుకోండి. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అంటే ఈ విధంగా ఉంటుంది. అంతేగాని భయపెచ్చి రచ్చ చేసి తప్పుడు కేసులు పెట్టి మహిళలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం మా ఇదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లారా తిరుపతి లడ్డు ప్రసాదం అంటేనే కళ్ళకద్దుకొని తింటాం ఆ లడ్డుని. అది దొరకడమే కష్టం. అలాంటి లడ్డుని వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం చేశారు మీరు చూస్తున్నారు కదమ్మా. ఆ లడ్డులో గొడ్డు మాంసం సంబంధించిన కొవ్వు, పత్తి కొవ్వు, అట్లాగే చేప సంబంధించిన సౌరు ఎంత కలిపినటువంటి నాశరకమైనటువంటి నెయ్యి 300 నెయ్యి పెట్టుకొని తయారు చేసి మనకంతా ఇచ్చారంటే అది అంతా పాపం ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతున్నా. ఎందువల్లంటే ప్రతి దానికి రివర్స్ టెండింగ్ అని పెట్టి దానికి కూడా రివర్స్ టెండింగ్ పెట్టి 300 నీళ్ళు పెట్టి మనందరం కూడా 5 సంవత్సరాల్లో తిన్న లడ్లన్నీ కూడా ఆ పరిస్థితి. అంటే వెంకటేశ్వర స్వామి గారినే మోసం చేసిన ప్రభుత్వం ఏంటంటే అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తుంటున్నారు. ఈరోజు అన్నీ కూడా ఒకటొకటి బయటకు వస్తున్నాయి. ఆ దేవుడు చేసిన పాపానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మొత్తం దేవాలయం అంతా శుభ్రం చేస్తూ దీక్షలు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ విధంగా ఇక్కడ వచ్చుకుంటే గూడూరు నియోజకవర్గంలో పుష్కలంగా నిధులు ఉన్నాయి. సిలికా మన దగ్గరే మేము ఉన్నప్పుడు అందరూ బతికారు సిలికాతో. కానీ వైఎస్ఆర్సీకి వచ్చిన తర్వాత ఒక్కడే బతికాడు సిలికాతో. అలాగే మేము ఉన్నప్పుడు ఇసుక, మామూలు ఇసుక, ఆ ఇసుకని పొదుపు లక్ష్మి వాళ్ళకి ఇచ్చి ఆ గ్రూపులకి ఇచ్చి వాళ్ళు మెయింటైన్ చేయమన్నాం. వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? అంతా వరకు ఇచ్చి ఆయన తోలే కార్యక్రమం చేశారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన రాపూరు పొదలపూరులో కోట్లు తల్లి అది కూడా మొత్తం ఒకరిద్దరు చేతులుగా పోయి ఎవరిని బతకలేకుండా వాళ్ళు తినేసిన కార్యక్రమాలు కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఏదైనా ఒక పని వస్తే మన ఊర్లో కానీ మన నియోజకవర్గంలో కానీ 10 మందికి ఉపయోగపడే చెప్తున్నారు. దానికి ఉపయోగపడేది కాకుండా ఒకరోజు తినే పరిస్థితి రోజు ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఉద్యోగాలు ఈరోజు డిఎస్సి ద్వారా మొట్టమొదటి సంతకం చేసినటువంటి మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నారు. ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి ఉద్యోగం లేదు, ఒక్కరికి ఉద్యోగం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా 2,56,000 మందికి టీచర్స్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ దక్కిందని చెప్పి మెందరూ కూడా తెలియజేస్తుంటారు. అలాగే ఈరోజు గూడూరు నియోజకవర్గంలో నిరుద్యోగులంతా కూడా ఈరోజు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు. చాలామంది సెలెక్ట్ అయ్యారు. మళ్ళీ రేపు
వచ్చే నెలలో కూడా ఈ నిరుద్యోగుల సంబంధంలో ఉంటే ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు అందరితో మాట్లాడి ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా దీపావళి కల్లా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మీ చేతిలో మీ అన్నగారు నారా చంద్రబాబు నాయుడు గారు మీరు మహిళలకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే తల్లి తొందరలో 19 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళ 50 సంవత్సరాల లోపల అందరూ కూడా 1500 రూపాయలు మీ అకౌంట్లో వేసే కార్యక్రమం 1-2 నెలల్లో జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తుంటాను. అట్లాగే ఉచిత బస్సు మీ అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మొన్న దాదాపు 140-150 బస్సులు తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిందని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం. అది కూడా మీకోసమే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటమ్మా గతం చూసుకోండి, ఇప్పుడు చూసుకోండి, ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పట్లో ఉన్నప్పుడు తప్ప ఎప్పుడు కూడా ఇక్కడ అభివృద్ధి జరిగినటువంటి కార్యక్రమం లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అమ్మా మీ అందరూ తెలుసు, గతంలో చంద్రన్న బీమా ఉండింది. ఎవరన్నా కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రన్న బీమా ఇచ్చేవాడు. నిజమాపదం అని చెప్పండి అమ్మా, ఇక్కడ పొద్దుకోవాలంతా ఉన్నారు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్కరికన్నా చంద్రన్న బీమా వచ్చిందా చెప్పండి, నాకు వచ్చిందని చెప్పండి. కానీ లేదమ్మా. ఎందువల్ల మీకు తేడా చూపిస్తున్నా మీకు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి దానికి తేడా చూపిస్తున్నా. అట్లాగే తెల్లారా రేపు ఈ నెల నుంచి అమ్మా మన కుటుంబ పెద్ద యాక్షన్లో చనిపోతే అమ్మా 5 లక్షలు దాన్ని 10 లక్షలు పెంచాడమ్మా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఏవైతే చెప్పారో అవన్నీ తప్పకుండా తీర్చేటువంటి పని చంద్రబాబు నాయుడు చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇక్కడ ఉద్యోగస్తులు ఉన్నారు, మీ అందరికీ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జీతాలు ఎప్పుడు వేసేవాడు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్లో 1వ